హలో గాయస్, వెల్కమ్ టు వాక్ విత్ అనిల్ కుమార్. సో ఈరోజు అయితే డిఎంయూ యూనివర్సిటీ పక్కనే కమ్యూనిటీ హాస్టల్స్ అయితే ఉంటాయి, స్టూడెంట్ యూనియన్స్ అనే హాస్టల్స్ ఉంటాయి. సో ఈ హాస్టల్లో ఎంత పడుతుంది, పర్ హెడ్ ఎంత, సింగిల్ రూమ్సా, వాట్ అనేది అయితే మనం ఈరోజు మీకు కంప్లీట్గా అయితే చెప్తాను, మీరు చూసుకోవచ్చు. సో నా బ్యాక్ సైడ్ ఉన్నవన్నీ కూడా కమ్యూనిటీ హాస్టల్స్, సింగిల్ రూమ్ బెడ్రూమ్స్ అనమాట. దీంట్లో ఇది పర్ హెడ్ ఎంత ఉంది, ఇక్కడ రూమ్ రెంట్స్ ఎంత ఉన్నాయి, అది వీక్లీ పేమెంట్సా మంత్లీ పేమెంట్స్ అనేది అయితే నేను కంప్లీట్గా మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను. సో మీరు చూసుకోవచ్చు. నేనైతే రూమ్లో ఎంటర్ అయిపోయా. సో ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ రూము. సో ఫైనల్గా అయితే రూమ్ లోపలికి అయితే వచ్చేసాం కదా. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ రూము. ఒకసారి చూడండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది. నీట్గా అంటే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇది ఫ్లాట్ అనే చెప్పాలి, ఎందుకంటే సింగిల్ బెడ్రూము, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, ఫర్నిచర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఇది వచ్చి బెడ్ అనమాట. ఇది వచ్చి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చి 500 చెప్తున్నారు, అంటే 500 pounds, దగ్గర మన ఇండియన్ కరెన్సీ అయితే 50,000 రూపాయలు. దీంట్లో బై 2 అయితే చేసుకోవచ్చు, అంటే షేరింగ్లో అయితే ఈజీగా ఉండొచ్చు. కంప్లీట్గా ర్యాక్స్ ఉన్నాయి, టేబుల్ ర్యాక్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మంచి మిర్రర్ ఉంది, హీటర్ ఉంది. ఇంకా మా వాడు కొద్దిగా చదువు పెద్ద కాబట్టి ఆల్రెడీ చదువుతా అన్నాడు. వాడిని ఫేస్ చూపించరా అంటే నా వల్ల కాదు, నాకు భయం అని చెప్తే సరే అని ఎక్స్చేంజ్ చేసి నేనే చెప్తున్నాను. సో ఇది వచ్చి రూమ్ కీస్ అనమాట. చూడండి, ఇక్కడ ఎవరికైనా ఈ రూమ్స్ ఇక్కడ రూమ్లు కావాలి అంటే యూనిటెమ్స్ అని చెప్పి మన స్టూడెంట్ బ్లాక్లో యూనిటెమ్స్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు నాకు ఈ విధంగా రూమ్స్ అకామిడేషన్ కావాలని అడిగితే ఖచ్చితంగా మీకు ఇస్తారు. చూడండి, ఇది ఫైనల్గా ఒక ఓపెనర్ ఇచ్చారు. ఓపెనర్ ఎందుకనేది కింద కామెంట్ మీరే రాయండి. సో ఇది ఫైనల్. నెక్స్ట్ ఇక్కడ మంచి వ్యూ ఏంటి అని అంటే మనకి పక్కనే మనకి రివర్ అయితే ఒకటి ఉంది. ఆ డోర్ అవసరం లేదు, చాలా చలిగా ఉంది బయట. సో చూడండి, పక్కనే రివర్ అయితే ఒకటి ఫ్లో అవుతానే ఉంటుంది. చాలా అంటే చాలా ఫ్రెష్ ఎయిర్ అనమాట, మనకి నేచర్ ఎయిర్ కంప్లీట్గా చాలా నీట్గా ఉంది చూసేదానికి. పక్కనే రివరు. ఇంకో మనకి ప్లస్ పాయింట్ ఏంటి అంటే చాలా దగ్గరగా కాలేజ్. ఇప్పుడు ఆ రివర్ చూసారు కదా ఇక్కడ పక్కన, ఈ రివర్కి అవతల కల్లే కాలేజ్, అవతల కాలేజీ, ఇక్కడ అకామిడేషన్. సూపర్ అసలు. ఇది ఇలాంటి ఛాన్స్ దొరికితే హ్యాపీగా ఉండొచ్చు. కానీ రెంట్ వచ్చి 500 పర్ హెడ్. ఉన్న 2 persons ఉన్న 500. సో వాళ్ళు ప్రజెంట్ అయితే వాళ్ళ అన్న తను ఇద్దరు ఉన్నారు కాబట్టి 250 పడుతుంది పర్ హెడ్. సో ఇంకోటి మన బట్టలు, మన ర్యాక్స్, మన ఏమైనా లగేజెస్ ఉన్న పైన వేసుకోవచ్చు ఫర్నిచర్ పైన. ఇంకోటి ఇక్కడ చూడండి, కంప్లీట్గా ఫర్నిచర్ ఉంది మంచిగా, అంతా మంచిగా ఓకే. నా వరకైతే బెస్ట్ అని చెప్పాలి, ఎందుకని అంటే మనకి రూములు దొరకకుండా చాలా ఇబ్బంది పడతారు బయట మన ఫ్రెండ్స్ అందరూ కూడా. ఇలాంటి అకామిడేషన్ దొరికితే చాలా అంటే చాలా ఈజీగా ఉండొచ్చు. ఇంకోటి వాష్రూమ్ ఇవన్నీ చూడండి బాగున్నాయి. కంప్లీట్ బాత్రూమ్ ఇది. ఓకే గుడ్, ఇది కూడా చాలా బాగుంది. ఇంకా మనం మీకు అన్ని చూపించాను అనుకుంటా ఉన్నా. ఇంకా ఫైనల్గా ఏదైనా మిస్ అయినాయంటే ఒకటి కిచెన్ అనమాట. కిచెన్ వచ్చి మనకి ఇక్కడ ఉన్న 5 రూమ్స్ ఉన్నాయి, 5 సింగిల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఈ 5 సింగిల్ బెడ్రూమ్స్ అందరికి కూడా అటాచ్డ్ కిచెన్ వచ్చి అవతల లాస్ట్లో ఉంటుందంట. సో అక్కడికి వెళ్ళి చూద్దాము రండి. సో ఫైనల్గా అయితే రూమ్ అయితే చూసారు కదా. ఇప్పుడు కిచెన్ చూద్దాము, లాస్ట్లో ఉందంట కిచెన్. సో రూమ్స్ వచ్చి 1 2 3 4 5. సో ఈ 5 రూమ్స్కి అటాచ్డ్ కిచెన్ అనమాట. సో కిచెన్ ఎలా ఉంటుంది ఏంది అవన్నీ కూడా చూద్దాం. సో ఇదే కిచెను. అబ్బా సూపర్గా ఉంది అసలు, నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయాల, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఓకే, మంచిగా సిట్టింగ్ చేసుకునేదానికి సోఫా సీట్లు ఉన్నాయి, కూర్చోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మొత్తం ఈ 5 రూమ్స్ ఎవరెవరు ఉన్నారో 5 రూమ్స్ అందరికి అటాచ్డ్ అనమాట. మా వాడు ఏం చెప్పారు తెలుసా, వచ్చిన స్టార్టింగ్లోనే, అరే మన ఫ్రెండ్స్ ఎవరు అంటే ఇక్కడ ఉన్న 5 రూమ్స్ వాళ్ళు ఎవరు కిచెన్ అయితే యూజ్ చేయరు, ఎందుకని అంటే వాళ్ళందరూ బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని తినేస్తారు, మనం ఒకరే యూజ్ చేసుకుంటాం అని అంటున్నారు. బెస్ట్, ఎందుకని అంటే చాలా ఇంత పెద్ద కిచెన్ అని నేను ఎక్స్పెక్ట్ చేయాల. చాలా వరకు మంచిగా కిచెన్ అయితే ఉంది. అబ్బో ఫ్రిడ్జ్ ఉంది, ఇంకా పోతే దీంట్లో ఐటమ్స్ కూడా బాగున్నాయి, పెరుగుంది, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. చాలా పెద్ద ఫ్రిడ్జ్ అయితే చెప్పచ్చు. నెక్స్ట్ పోతే ఓవెన్. సో ఓవెన్ చూసుకోవచ్చు, ఓవెన్ బాగుంది. ఇంకా సో మనకి అన్నీ ఉన్నాయి. ఓకే
వాటర్ అన్నీ చాలా వరకు ఉన్నాయి. సో ఇదే మనకి స్టవ్ అనమాట. అందరికీ తెలుసు యూకేలో ఎలా ఉంటుంది అని, మళ్ళీ నేను కొత్తగా చెప్పేదేం కాదు. కానీ అంత అంటే ఇక్కడ మనం కట్టే 500కి పర్ 2 పర్సన్స్కి ఇంత పెద్ద కిచెన్ రావడం అనేది గ్రేట్ అసలు. సో మొత్తం ప్రతి ఒక్కటి మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయి. ఇది సో ఫైనల్గా అయితే ఇదే మనం ఇప్పుడు చూసింది. సో ఇంకా మనకి ఏదైనా మసాలాలు కానీ లైక్ ఐటమ్స్ ఏదైనా ప్లేస్ చేసుకోవాలన్నా మంచిగా ఉంది ఇక్కడ. ఓకే, చాలా వరకు గ్రేట్ ఇది. ఎందుకని అంటే ఇంత తక్కువలో పర్ హెడ్ 250 అనుకో. రూమ్ చూసారు కదా, కాకపోతే రూమ్లో కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. కానీ సింగిల్ పర్సన్ అయితే సూపర్గా ఉంది. ఫైనల్గా అయితే ఇది ఈ రోజుతో వీడియో అయితే ఇది. ఇంకేదైనా అప్కమింగ్ వీడియో ఇంకా మంచిగా చేస్తాను మన స్టూడెంట్స్ కోసం. ఉంటా, బాయ్.